వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. లాస్ట్ సెషన్లో మన పెండింగ్ టాపిక్స్ ల్యాన్, మ్యాన్ అండ్ వ్యాన్. ఓకే, ల్యాన్ స్టాండ్స్ ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ మ్యాన్ స్టాండ్స్ ఫర్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ and WAN stands for wide area network. Okay, local area network, metropolitan area network, wide area network. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది రియల్ టైంలో ల్యాన్ అండ్ వ్యాన్. లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ను మనం యూజ్ చేస్తాం. ప్రీవియస్గా ఇది కూడా యూజ్ చేసేవాళ్ళు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది, బట్ దిస్ ఈజ్ అవుట్డేటెడ్. బట్ ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లైక్ విత్ ఇన్ ద సిటీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో నాకు 2 జియోగ్రాఫికల్ లొకేషన్స్లో హైదరాబాద్ కంపేర్ తీసుకున్నామంటే హైదరాబాద్లో నాకు అమీర్పేట్లో ఒక బిల్డింగ్ ఉంది అండ్ హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ ఉంది, కొత్తపేటలో ఒక బిల్డింగ్ ఉంది. లైక్ ఒకే రీజియన్లో డిఫరెంట్ లొకేషన్స్లో నాకు బిల్డింగ్స్, ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి కనెక్ట్ కావడానికి నేను యూజ్ చేసేది మ్యాన్ అని యూజ్ చేసేవాడిని. బట్ దిస్ ఈజ్ అవుట్డేటెడ్. దీనికి రేంజ్ వచ్చేసి అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ రేంజ్. ఆ 150 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే నేను మ్యాన్ అనేది యూజ్ చేసేవాడిని. బట్ ఇది అవుట్డేటెడ్ కాబట్టి మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయం. మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లోకల్ ఏరియా నెట్వర్క్లోకి వచ్చినాము అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఇది ఏ రకంగా మనకు వర్క్ అవుతుంది నెట్వర్కింగ్ టైప్స్లో, నెట్వర్క్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్లో మనకు ల్యాన్ అనేది ఏ రకంగా వర్కౌట్ అవుతుంది అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ పీసీస్ అండ్ అదర్ నెట్వర్క్ డివైజెస్ దట్ ఆర్ వెరీ క్లోజ్ టుగెదర్. ఓకే, వెరీ క్లోజ్ టుగెదర్ ఇన్ ఏ లిమిటెడ్ ఏరియా. లిమిటెడ్ ఏరియా అంటే ఏంటి అంటే లైక్ ఒక క్యాంపస్ని తీసుకున్నాం. క్యాంపస్ ఇది కూడా ఒక లిమిటెడ్ ఏరియానే. అండ్ ఒక టోటల్ బిల్డింగ్ ఇది కూడా లిమిటెడ్ ఏరియానే. ఈ బిల్డింగ్లో ఒక ఫ్లోర్, ఇది కూడా లిమిటెడ్ ఏరియా కిందకే వస్తుంది. అండ్ లైక్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ క్యాంపస్ని తీసుకుంటే ఇది మన క్యాంపస్ అనుకున్నాం. ఇది మన క్యాంపస్. ఒకే క్యాంపస్లో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 ఎక్సెట్రా. ఈ రకంగా బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అండ్ ఇవన్నీ ఒక క్యాంపస్ ఉన్నాయి. ఇప్పుడు ఏది మనము రహేజా మైండ్ స్పేస్ తీసుకున్నాము, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడి క్యాంపస్ తీసుకున్నాము, లేకపోతే క్యాప్జెమినీ వాడి క్యాంపస్ తీసుకున్నాము. ఈ క్యాంపస్లో సేమ్ క్యాంపస్లో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న డివైజెస్ అన్ని లైక్ పీసీస్ కావచ్చు, ఓకే, స్టోరేజ్ డివైజెస్ కావచ్చు, స్టోరేజ్ బాక్సెస్ కావచ్చు, సర్వర్స్, వాటన్నింటినీ కలపడానికి మనం యూజ్ చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ని యూజ్ చేస్తామంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఇదేది ఒక జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉంది. దెన్ ఇది క్యాంపస్ అయిపోయింది. క్యాంపస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిల్డింగ్. అంటే నాకు మల్టిపుల్ బిల్డింగ్స్ లేవు. నేను క్యాంపస్ గురించి మాట్లాడట్లేదు. నాకు మల్టిపుల్ బిల్డింగ్స్ అనేటివి లేవు. ఇక్కడ ఒక సింగిల్ బిల్డింగ్ మాత్రమే ఉంది లైక్ దిస్. ఓకే, ఒక సింగిల్ బిల్డింగ్ ఉంది. దీంట్లో మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఎన్నైనా కావచ్చు. ఓకే, ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9. ఓకే, అలా మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్స్ అన్నింటిలో కూడా నా ఆఫీస్ ఎంప్లాయీసే వర్క్ చేస్తున్నారు. అక్కడ ఉన్న డివైజెస్ను కమ్యూనికేట్ కావాలి అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ల్యాన్ తోటి నేను టైప్ ఆఫ్ నెట్వర్క్స్లో ల్యాన్ను యూజ్ చేసి నేను ఈ ఫ్లోర్స్లో ఉన్న డివైజెస్ అన్నింటినీ కమ్యూనికేట్ అయ్యేలా నేను చేస్తాను. అండ్ లేదు,
ఇంకొకటి లాస్ట్ ఆప్షన్ ఏది? మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫ్లోర్. ఇక్కడ సేమ్ మళ్ళీ ఒకే బిల్డింగ్ తీసుకుంటున్నా. ఒకే బిల్డింగ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నాయి సేమ్, అండ్ దిస్ ఫ్లోర్ బిలాంగ్స్ టు 24 టెక్ అండ్ దిస్ ఫ్లోర్ బిలాంగ్స్ టు టీసీఎస్ అనుకోండి. దిస్ ఫ్లోర్ బిలాంగ్స్ టు ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఏదో కంపెనీ అనుకోండి, ఇన్ఫోటెక్. ఆ రకంగా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఈ ఒక్క ఏరియాలో ఉన్న వాటిని, అంటే 24 టెక్లో ఉన్న వాటిని మాత్రమే నేను కనెక్ట్ చేయాలి అనుకుంటే, ఈ 24 టెక్లో ఉన్న వాటిని మాత్రమే నేను కనెక్ట్ చేయాలి డివైజెస్ అనుకున్నప్పుడు కూడా నేను ల్యాన్ అనే టైప్ ఆఫ్ నెట్వర్క్స్లో ల్యాన్ను నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉండి అది విత్ ఇన్ ద క్యాంపస్ కావచ్చు, విత్ ఇన్ ద బిల్డింగ్ కావచ్చు, విత్ ఇన్ ద ఫ్లోర్ కావచ్చు, దాంట్లో ఉన్న డివైజెస్ అన్నింటినీ నేను కలపడానికి యూజ్ చేసే నెట్వర్క్స్లో ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ నేను యూజ్ చేస్తాను అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది నేను యూజ్ చేస్తాను. దానికి సంబంధించిన ఇమేజ్ ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ గూగుల్లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్ళినాము అంటే వేర్ ఇట్ ఈస్ ల్యాన్ నెట్వర్క్. ఓకే, ల్యాన్ నెట్వర్క్ ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ మీకు ఏది బయట నుండి ఇంటర్నెట్ అనేది ఉంది, ఇంటర్నెట్ నుండి రౌటర్ కనెక్ట్ అయింది, రౌటర్ కనెక్ట్ అయిన తర్వాత రౌటర్ నుండి ఎక్కడికి కనెక్ట్ అయింది నాకు ఈ డివైజెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అన్ని డివైజెస్. ఈ రౌటర్ అంటే ఏంటి? స్విచ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, హబ్స్ ఏ రకంగా యూజ్ చేస్తాము, తర్వాత ఇంకా నెట్వర్కింగ్ డివైజెస్ ఏవే ఉంటాయి, కేబుల్స్ ఏ రకంగా చేస్తాము, ఏ టైప్ ఆఫ్ కేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ సెషన్లో యూజ్ చేస్తాము, డిస్కస్ చేద్దాం. అండ్ ఇంటర్నెట్ నుండి రౌటర్ నుండి ఏ రకంగా రౌట్ అవుతుంది వాటి గురించి, అండ్ ఈ రకంగా దీన్ని విల్ కాల్ ఇట్ ఓకే. ఇంకా మనము అడిషనల్గా ఏమన్నా పిక్చర్స్ ఉన్నా కూడా మనం చూడొచ్చు. ఓకే, మనం వ్యాన్లో డిస్కస్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏది ల్యాన్ కనెక్ట్స్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్, ప్రింటర్స్ అండ్ ఫోన్స్ విత్ ఇన్ లిమిటెడ్ ఏరియా. ఓకే, సచ్ యాజ్ అన్ ఆఫీస్, లేకపోతే హోమ్ అయినా కావచ్చు, క్యాంపస్ అయినా కావచ్చు, అలౌయింగ్ దెమ్ టు కమ్యూనికేట్ అండ్ షేర్ రిసోర్సెస్ లైక్ ఫైల్స్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ టిపికల్లీ యూజింగ్ ఈథర్నెట్ ఆర్ వైఫైని యూజ్ చేస్తూ, అంటే ఇంటర్నెట్ను యూజ్ చేస్తూ మనము ఈ కనెక్షన్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వరల్డ్లో మనకు ఇంతవరకు ఉన్న వాటిలో పెద్ద నెట్వర్క్ ఏది అని చెప్పేసి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ అనేది పెద్ద నెట్వర్క్. ఆ ఇంటర్నెట్లో కూడా మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. ఓకే, మనకు IPv4 అండ్ IPv6 అని చెప్పేసి రెండు ఉంటాయి. V4 స్టాండ్స్ ఫర్ వర్షన్ 4 అండ్ ఇది వర్షన్ 6, అండ్ V5 కూడా మధ్యలో ఉండేది IPv5 కూడా, బట్ దాంట్లో బగ్స్ ఎక్కువ రావడం వల్ల దాన్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా IPv6కు వచ్చారు. ఓకే, ఈ IPv4లో ఎన్ని బిట్స్ ఉంటాయి, IPv6లో ఎన్ని బిట్స్ ఉంటాయి, దాంట్లో ప్రియారిటీ బిట్స్ అంటే ఏంటి, సబ్నెట్ మాస్క్స్ అంటే ఏంటి, వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏంటి, అండ్ ప్రియారిటీ బిట్స్ ఎన్ని నెట్వర్క్స్ ఏ క్లాస్లో ఉంటాయి, ఎన్ని క్లాసెస్ ఉంటాయి, వాటన్నింటి గురించి మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.